గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో కొంతమంది సిపి గెట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రిజెక్ట్ అవుతుందని చెప్పిన ఇక్కడ చూడండి, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్. ఇది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ రిజెక్టెడ్. సబ్మిటెడ్ అయింది, వెరిఫైడ్ అయింది, బట్ ఇక్కడ అప్రూవ్డ్ కదా రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా? ఎందుకు రిజెక్ట్ అయింది అంటే ఇక్కడ చూడండి, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. రీజన్ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ నాట్ ఎలిజిబుల్. సో కొంతమందికి ఎలిజిబిలిటీ అనేది చూసుకోకుండా అప్లై చేస్తారు, దానివల్ల రిజెక్ట్ అవుతుంది. కొంతమంది ఏమో ఎట్లా అంటే ఇప్పుడు ఒక కోర్స్కి నువ్వు ఎలిజిబులే కాదు. ఓకే, ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన స్టూడెంట్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి నాట్ ఎలిజిబుల్. అప్పుడు ఏమవుతుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిపోతారు. ఓకే, సిపి గెట్లో అప్లికేషన్ చేస్తారు, హాల్ టికెట్ వస్తుంది, ర్యాంక్ కార్డ్ వస్తుంది, ఎగ్జామ్ రాస్తారు, బట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఇస్తారు. ఆ కోర్స్కి నువ్వు అప్లై చేసిన కోర్స్కి పర్సన్ ఎలిజిబిలిటీ ఉందా అనేది. ఎలిజిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, సిపి గెట్ 2025, ఇది వేరేది కాదు. సిపి గెట్ 2025 ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎలిజిబిలిటీ అనేది లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. అండ్ ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయిపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఇది సక్సెస్ అయితేనే, ఇది అప్రూవ్ అయితేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అప్రూవ్డ్ కూడా గ్రీన్ టిక్ పడాలి, లేకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాదు. ఓకే, సో వెబ్ ఆప్షన్స్కి ప్రాబ్లం అవుతుంది. మీరు ఏంటంటే ఎలిజిబిలిటీ అనేది చూసుకోండి. ఇక్కడ తక్కువ మార్క్స్ ఉన్నాయి, నోటిఫికేషన్లు ఉంటుంది ఎన్ని మార్క్స్ రావాలి అనేది కొన్ని కోర్సెస్కి మెన్షన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఈ విషయంలో ఏమైందంటే ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇది ఈ తమ్ముడు ఏం చేసిందంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మెమో అప్లోడ్ చేయాలి. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ మెమో అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మెమో అప్లోడ్ చేయాలి. అందులోనే కదా మనకి ఇంటర్ షార్ట్ మెమో, లాంగ్ మెమో ఇంకా రాలే కాబట్టి షార్ట్ మెమో అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేసిర్రు. సో షార్ట్ మెమో ఇంటర్ సెకండ్ ఇయర్ అప్లోడ్ చేస్తేనే అందులోనే ఫస్ట్ ఇయర్ మార్క్స్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఉంటాయి. బట్ మీ సేవలో మిస్టేక్ ఏం జరిగింది అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మెమో అప్లోడ్ చేశారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మెమో అప్లోడ్ చేస్తే మీకు ఎట్లా తెలియాలి, వాళ్ళు ఎట్లా వెరిఫై చేస్తారు? అందుకే రిజెక్ట్ అయింది. నువ్వు ఇంటర్ పాస్ అయినవు అని వాళ్ళకి తెలియదు కదా, నువ్వు ఇంటర్ పాస్ అయినవు అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ ఇయర్ మెమో అప్లోడ్ చేస్తే? అందుకే రిజెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మెయిల్ పెట్టాలి, TGCP Get 2025కి మెయిల్ పెట్టాలి @gmail.com. మెయిల్ పెడితే మెయిల్ ఏం పెట్టాలి, మీ ర్యాంక్ కార్డ్ అటాచ్ చేయాలి. మెయిల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ షార్ట్ మెమో అప్లోడ్ చేయాలి. లాంగ్ మెమో ఉంటే లాంగ్ మెమో అటాచ్ చేసి మెయిల్లో ఇట్లా సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయింది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మెమో అప్లోడ్ చేసిన, బట్ నేను ఇంటర్ పాస్ అయినా నాకు ఎలిజిబిలిటీ ఉంది అని మీరు మెయిల్ పెడితే వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకొని అప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్, ఓకేనా, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది. మీరు వెళ్ళి కనుక్కొని అక్కడ ఆఫ్లైన్లో వెళ్తే మీకు మీ దగ్గర ఉన్న మెమో పట్టుకొని వెళ్తే వాళ్ళు వెరిఫై చేసి ఇది అప్రూవ్ చేస్తారు స్టేటస్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఈ విషయంలో అంటే వాళ్ళ సైడ్ నుంచి రిజెక్ట్ చేసింది కరెక్టే, బట్ నువ్వు ఎలిజిబులే ఉండవు. సో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మీరు మెయిల్ పెడితే ఓకే, మెయిల్ పెడితే అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ కాకపోతే ఆఫ్లైన్లో వెళ్ళాల్సిందే. ఇది డిగ్రీ అయిపోయాక PG చేసే వాళ్ళు కూడా ఇంతే ఉంటుంది. ఒకవేళ నిజంగానే నీకు ఎలిజిబిలిటీ లేకపోతే రిజెక్ట్ అయిపోతే ఏం చేయలేము ఇక. ఓకే, అది ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. సర్టిఫికేట్లు చక్కగా లేకపోతే రీఅప్లోడ్ చేయమంటుంది. ఇక్కడే సర్టిఫికేట్ రిజెక్ట్ అవుతుంది. సంథింగ్ 10th మెమోనన్నా ఇంటర్ మెమోనన్నా ఏదైనా సర్టిఫికేట్ చక్కగా లేకపోతే రీఅప్లోడ్ చేయమంటుంది. సో రీఅప్లోడ్ చేసి మనది కూడా ఇక్కడనే స్టేటస్ చెక్ చేసుకోవాలి ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ మీ సర్టిఫికేట్లన్నీ నీట్గా అప్లోడ్ చేయాలి. ఓకే, అన్ని ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఎనీవే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా వీడియో. డిగ్రీ వాళ్ళు సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి, లేదంటే డిగ్రీ లాంగ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. ఈ రిమైనింగ్ అన్నీ అప్లోడ్ చేయాల్సిందే. ఓకే, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లేకపోతే ఇట్లా రిజెక్ట్ అవుతుంది. సో యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని పడుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే నీట్గా క్లీన్గా ముందే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. ఇప్పుడు డిగ్రీ అయిపోయాక PG చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 years PG, MA, MCom, MSc, MHRM, MTM, MSW వీళ్ళందరూ ఇంకా రిజల్ట్స్ రాలే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4 రోజులలో స్టార్ట్ అవుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సో బీ రెడీ విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే టు యూ.